కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి విడదల రజని తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఒక్క పెన్షన్ అయినా ఇచ్చారా అంటూ ప్రశ్నించారు. వైసీపీ హయాంలో సుమారు 66,35,000 పెన్షన్లు ఇచ్చామన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక 6 లక్షల పెన్షన్లు కట్ చేశారని, స్పెషల్ ఫ్లైట్లు, స్పెషల్ హెలికాప్టర్లతో లగ్జరీగా తిరుగుతున్నారన్నారు. తాము అమరావతికి వ్యతిరేకం కాదని, అమరావతి పేరుతో దోపిడీకి వ్యతిరేకం స్పష్టం చేశారు. ఫుల్లు పనితనం పథకాలు నిల్లు ఇది ఈ కూటమి ప్రభుత్వం యొక్క 2 సంవత్సరాల ప్రోగ్రెస్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి చూస్తా ఉన్నాం. వీరి పాలనలో 1వ తారీఖు వచ్చిందంటే చాలు వీళ్ళు ఒక స్కిట్ రెడీ చేసుకుంటా ఉంటారు. మరి ఈ స్కిట్ కి సపోర్టివ్ గా ఏదో ఒక గ్రామం సెలెక్ట్ చేసుకుంటారు, అక్కడ సెట్టింగ్స్ వేస్తారు, ఇక అక్కడ పెన్షన్లు ఇస్తున్నట్టు ఫోటో షూట్లు చేసుకుని ఇష్టం వచ్చినట్టుగా కూడా మరి చంద్రబాబు నాయుడు గారిని వీరుడు, సూర్యుడు, ఆయన అపర దానకర్ణుడు అని చెప్పి ఇష్టం వచ్చినన్ని ఎలివేషన్లు, ప్రొజెక్షన్లు ఇస్తూనే వస్తున్నారు. ఇవన్నీ కూడా ఈ 2 సంవత్సరాలుగా కంటిన్యూస్ గా కూడా మనమంతా కూడా చూస్తా ఉన్నాం. ఇప్పుడు వరకు కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కటైనా కొత్త పెన్షన్ ఇచ్చారా అని నేను చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను. దీనికి మీరు సమాధానం చెప్పండి. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా జగనన్న ప్రభుత్వంలో 66,35,000 పెన్షన్లు సుమారుగా మేము ఇచ్చాం. మేము గర్వంగా చెప్పుకుంటాం. ఇది మీరు ఇందులో ఈ 66,30,000 పెన్షన్స్ లో మైనస్ 6 లక్షలు చేశారు. అంటే 6 లక్షల పెన్షన్స్ కట్టు. పైగా ఈ 2 సంవత్సరాల్లో ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదు. ఇది ఈ రోజున పెన్షన్స్ విషయంలో కూటమి ప్రభుత్వము మరి వెళ్తున్నటువంటి తీరు. దీనికి ప్రతి నెల ఆర్భాటాలు, ఫోటోషూట్ ఇదంతా మనం చూస్తా ఉన్నాం. బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి 50 సంవత్సరాలు నిండితే చాలు మీ అందరికి కూడా పెన్షన్స్ ఇస్తామని చెప్పి మీరు ఉదరగొట్టిందే మీ మేనిఫెస్టోలో, మీ సూపర్ 6 లో. మరి దీని పరిస్థితి ఏంటి? ఈ 50,000 మందికి ఎన్ని పెన్షన్స్ ఇస్తున్నారు? మా నాయకుడు మా హయాంలో ఇచ్చినటువంటి పెన్షన్స్ నుంచే 6 లక్షలు కోత పెట్టారు. ఒక్క కొత్త పెన్షన్ ఈ రోజుకి ఇవ్వలేదు. మీరన్న మేనిఫెస్టో ప్రకారం చూసినా ఈ మరి 50,000 నిండిన వాళ్ళంటే ఇవి కూడా చాలానే యాడ్ అవుతాయి. మరి వీటికి దిక్కులేదు, మీరు మాట్లాడుతా ఉన్నారు. రాజధాని పేరుతో మాత్రం ఈ కూటమి ప్రభుత్వము వీళ్ళ యొక్క కరప్షన్ ఆకాశానికి అంటుతోందనే చెప్పొచ్చు. తాజాగా అమరావతి పేరుతో అక్కడేదో అద్దాలు బిగించడానికి 2,500 కోట్లు మరి ఖర్చు చేస్తా ఉన్నారు. నిజంగా ఈ ప్రైజ్ అనేది షాకింగ్ ప్రైస్. మన దేశంలో ఎక్కడ కూడా ఉండదు. ఏంటా అని దీన్ని ఎవరైనా ప్రశ్నిస్తే ఇంకంతే ఒకటే చెప్తారు. ఏమని? వీళ్ళు ప్రశ్నిస్తున్నారంటే అమరావతికి వ్యతిరేకమని దుష్ప్రచారం చేస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఒకటే, మేము అమరావతికి వ్యతిరేకం కాదు. మేము అమరావతి పేరుతో మీరేదైతే ఒక స్కామ్ కి పాల్పడుతున్నారో ఆ దోపిడీకి మేము వ్యతిరేకమని పలుసార్లు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టం చేశారు. మళ్ళీ చెప్తున్నాము, మేము అమరావతికి వ్యతిరేకం కాదు. ద బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ ద నేమ్ ఆఫ్ అమరావతి ఏదైతే మీరు చేస్తున్నారో దానికి మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని చెప్తా ఉన్నాము. ఇక అదేదో రకరకాలుగా మా పార్టీ మీద ప్రశ్నించినందుకు ఇదేంటి ఇంత ఘోరమా, ఇన్ని డబ్బులు ఎందుకు ఖర్చు పెడుతున్నారు, ఇన్ని అప్పులు తెస్తున్నారు ఏంటి అని ప్రశ్నిస్తే ఇష్టం వచ్చినట్టుగా కూడా మాట్లాడతారు, దుమ్మెత్తి పోస్తారు. ఇక ఏవేవో ఎక్కడ లేనివన్నీ గుర్తొచ్చి ఏవేవో కూడా మా మీద బురద జల్లుతూనే ఉంటారు. వీళ్ళకు ఉన్నటువంటి ధ్యాస ఒకటే, వాళ్లకు అవినీతి విపరీతంగా చేయాలి, కరప్షన్, కంఫర్ట్స్ అండ్ లగ్జరీ ఇవే చంద్రబాబు నాయుడు గారి యొక్క పాలనలో మరి మనకు కనిపిస్తున్నాయి. వాళ్ళ యొక్క విలాసాల కోసం తప్పితే ప్రజల ప్రయోగాల కోసం ఏమీ కూడా పని చేయట్లేదు, పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ప్రజల మీద చిత్తశుద్ధి అనేది లేనే లేదు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి అని స్పష్టమైంది ఇప్పటికే.